స్పష్టంగా చెప్పాల్సిందిగా బీజేపీని మేము డిమాండ్ చేస్తున్నాం. రాహుల్ గారు, ఈరోజు ఈ జరిగిన అవినీతి అక్రమాల మీద మీ అందరికి అవగాహన కల్పించడానికే మీరు చెప్పే విషయాలను అన్నిటిని కూడా ప్రభుత్వంలో చర్చించి మళ్ళీ తప్పకుండా వెనక్కి చెప్తాం. మైకే మేడిగడ్డ బ్యారేజ్ అనేది 94,000 కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పటిదాకా. అయితే మీరు 3,000 కోట్లతో ఖర్చు పెట్టిన ఒక మేడిగడ్డకు మాత్రమే పరిమితమయ్యారు. మొత్తం కలిపి కాళేశ్వరం కుంభకోణం 94,000 కోట్లకు సంబంధించింది. అయితే పక్కన ఉన్న కన్నేపల్లి పంప్ హౌజు, అన్నారం పంప్ హౌజులు పోయిన సంవత్సరం మునిగిపోయినాయి 2022లో. అయితే అవి మొత్తం కలిపి దాదాపు 15,000 కోట్లు. కేవలం 3,000 కోట్ల దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారు. 15,000 కోట్లు మీ పక్కనే ఉన్నాయి. దాని మీద ఎందుకు దృష్టి సారిస్తలేరు? మీరు ఇప్పుడు మేము పర్యటనకి ఇది ఒకటే వచ్చిన విచారణలో మీరు చెప్పేటు అన్ని విషయాలు ఉన్నాయి. కాబట్టి దీంట్లో ఒక మేడిగడ్డకే పరిమితమైన విచారణ కాదు. మేడిగడ్డ, అన్నారం వీటికి సంబంధించిందో 3 బ్యారేజ్లను కూడా కేంద్ర ప్రభుత్వం చట్టం ద్వారా ఏర్పాటు చేసిన ఎన్డీఎస్ఏకు లెటర్ రాసి వీటన్నిటిని కూడా పరిశీలించి నివేదిక ఇవ్వమని మేము లేఖ రాయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఎక్కడ తప్పిదాలు జరిగినా కూడా అన్ని తప్పిదాల మీద చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. సార్, ఇప్పుడు ఒకవైపు ఒకవైపు విచారణ చేస్తామని చెప్తున్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ అన్నారు. హైకోర్టు జడ్జి మీకు సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేము, రిటైర్డ్ జడ్జితో విచారణ చేస్తామన్నారు. ఆ విచారణ ఎప్పుడు కొనసాగుతుంది? ఉత్తమ్ గారి ఇంతకుముందు ఒక క్రిమినల్ ప్రాసిక్యూషన్ కూడా చేస్తామన్నారు. రెండో విషయం, భాషకు సంబంధించినటువంటి విషయం. మీరు మొన్న మాట్లాడినటువంటి దానికి బీఆర్ఎస్ వాళ్ళంతా అభ్యంతరం చెప్పారు. ఇవాళ కేసీఆర్ కూడా సన్నాసులు, దద్దమ్మలు అనే భాషను ఎత్తుకున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు భాష మీద మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే చంద్రశేఖరరావు గారి వ్యవహారం మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన సందర్భాన్ని తప్పుదోవ పట్టించడానికి ఏదో ప్రయత్నాలు చేస్తుండు. మేము అటు ఇటు దారి తప్పదలుచుకోలేదు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిని నిగ్గుదేల్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. దాని మీద మాత్రమే ఫోకస్ పెడతాం. డెఫినెట్గా శాసనసభ సమావేశాలలో చర్చ జరిగిన తర్వాత ముగిసిన ఎంబడే మిగతా కార్యాచరణ చేపడుతుంది ప్రభుత్వం. సార్, కేఆర్ఎంబి పైన అఖిలపక్షంని ఢిల్లీకి తీసుకెళ్లాలని చెప్తున్న రేవంత్ రెడ్డి కేసీఆర్ అన్నారు ఇంతకుముందు. మీరు కేఆర్ఎంబి పైన అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లే అవకాశం ఉందా మీరు ముఖ్యమంత్రిగా? చంద్రశేఖరరావు గారిని సభలో వచ్చి మాట్లాడమని వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రిగా, చాలా కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా వివిధ హోదాలలో పనిచేసిన అనుభవాన్ని అంత ఉపయోగించి శాసనసభలోకి వచ్చి వారు ఏమేమి సూచనలు చేస్తారో చేయమని వారి సూచనల్ని ప్రతిపక్షాల అందరితో చర్చించిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. Sir, has any action been initiated against L&T? Yeah, we have demanded that L&T take up their own investigation and take up the repair work at their cost. As of now, about 400 odd crores payment is due to L&T. We have held back the payment. Now L&T has produced evidence that they have been pointing out that there are defects in the design and which are not attributable to them. However, our demand with L&T is that they take up this further inquiry and complete repair and revival of the barrage at their cost. Until then, we would hold back all the payment that is due to them. It's about 400 crores. See, at this stage, I cannot comment on this. Like the Chief Minister has said, the National Dam Safety Authority, which is a constitutional body, is being given the task of identifying the fault and the way forward. సార్ మీ ముందు 4 months దాదాపు 3 months ఉంది. ఇంకా నివేదిక రావాలి. మీరు శాసనసభలో దీనికి సంబంధించినటువంటి ఎటువంటి విచారణ చేస్తారో తెలియాలి. 3 నెలలు గడిస్తే వర్షాకాలం వస్తుంది. ప్రాజెక్టు మరి ఆ లోపు అసలు ఏమి నిర్ణయం తీసుకుంటారు? అసలు ఈ వానాకాలం కాళేశ్వరం నీళ్లు తెలంగాణ ప్రజలకు మీరు పరిచయం చేసుకోండి. నేను లెనిన్ సార్, TV5 వరంగల్. సరే, ఒకటి మిత్రమా,
ఇది అక్టోబర్ 21 ఈ సంఘటన జరిగింది. డిసెంబర్ 7 వరకు, డిసెంబర్ 7 మేము ప్రమాణ స్వీకారం చేసే వరకు కేసీఆర్ ముఖ్యమంత్రి. మేము ప్రమాణ స్వీకారం చేసి 2 నెలలు అయింది. ఈ 2 నెలల్లో దీని విషయంలో ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకుపోయినాం. అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఈ విషయం అప్పచెప్పినాం. అట్ దిస్ స్టేజ్ ఆ యొక్క బ్యారేజీల యొక్క విషయంలో ద వే ఫార్వర్డ్ అది మేము ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ యొక్క అడ్వైస్ మీద పోబోతున్నారని చెప్పి ఆన్ రికార్డ్ మీకు తెలియజేస్తాం. మరమ్మతులు చేస్తారా? ఇప్పుడే మంత్రి గారు చెప్పిండ్రు, సాంకేతిక నిపుణులు ఇచ్చే నివేదికల ఆధారంగా ప్రభుత్వం చర్యలు ఉంటాయని. మీరే చెప్తున్నారు ఆ సాంకేతిక నిపుణులు ఇది పనికిరాదు, కొత్తది నిర్మించాలని చెప్పినని మీరే అంటున్నారు. ఇప్పుడు అది ఆపి దాంట్లో నీళ్లు నింపితే అది కొట్టుకపోతే జరిగే పరిణామాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అందుకే ఇంకా ఫర్దర్గా దీన్ని విశ్లేషించుకొని సాంకేతిక నిపుణుల సూచనల మేరకే ప్రభుత్వం ముందుకెళ్తుంది. హడావిడిగా ముందుకెళ్తే ఇప్పుడు కేసీఆర్ చేసినట్టే అవుద్ది. సో కేసీఆర్ చేసిన తప్పిదాలు ఈ ప్రభుత్వం కొనసాగించదలుచుకోలేదు. పూర్తి స్థాయిలో సాంకేతిక నిపుణులకు సూచన మేరకే ముందుకెళ్తాం. మేమెవరు ఇంజనీర్స్ కాదు, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ మీ కాదు మేము. కాబట్టి సాంకేతిక నిపుణుల నివేదిక ప్రకారమే మా ప్రభుత్వం ముందుకెళ్తుంది. रेवंत जी, एक सवाल ये कि जिस तरीके से आपके विपक्षी पार्टियां, बीजेपी ये कह रही है कि सीबीआई की जांच हो, क्यों मीडिया को लेकर जाया जा रहा है? बीआरएस कहती है, जैसे आपने भी कहा, कि 3 या 4 ही तो पिलर टूटे हैं. क्या कहना चाहेंगे जब वो ये कहते हैं कि इसको राजनीतिक तौर पर कीचड़ उछालने की कोशिश की जा रही है? और दूसरा सवाल, ये जो पैसा जनता का पैसा है, आपकी तरफ से भी कहा गया है, पैसा वसूली कैसे होगी? क्या सरकार की रणनीति है इस पर? मैं सीधा एक सवाल आपसे पूछना चाहता हूं, आपके माध्यम से मैं केसीआर साहब को एक सवाल पूछना चाहता हूं. केसीआर साहब के लिए 2 टांगे हैं, एक टांगे टूटे हुए तो क्या फर्क पड़ता है? अभी इसमें भी पिलर 2-4 टूटा हुआ है, क्या हो रहा है बोल के केसीआर जो बात बोल रहे हैं ना, उनके लिए भी 2 टांगे हैं. एक टांगे अगर टूट गए तो भी कुछ नहीं होने वाले हैं. क्यों दवाखाने को गया उन्होंने? क्यों डॉक्टर का नहीं गए? ये कोई बात है क्या? कोई ईमानदार आदमी बोलने का भाषा है क्या ये? तो इसीलिए मैं साफ कहना चाहता हूं, हमारे तरफ से जो कार्रवाई करना है हम वो हिसाब से हम कार्रवाई करेंगे. आगे हमारे सरकार जो इसमें जिसने कल्प्रिट से सबको पनिशमेंट दिलवा देंगे. वो ये एक तरीका से हम लोग ये प्रोसेस इनिशिएट किए. हम कोई पर्सनल जज्बाती से हम कुछ कार्रवाई करना नहीं चाह रहा है. एक हिसाब से एक तरीका से हम कार्रवाई करेंगे. इसमें केसीआर है, L&T कंपनी है और कौन कौन है, सबके लिए हम एक सिस्टम से पनिशमेंट दिलवाएंगे. సీఎం గారు For national media, I just want to highlight one issue. Medigadda barrage, Sundilla and Annaram barrages are the heart of the Kaleshwaram project. How shameful of a former chief minister to say that these barrages which form the core, the heart of the whole Kaleshwaram project costing 94,000 crores, there now one has collapsed, the other 2 NDSA said may collapse. So we can't do any water storage. So we are not doing any water storage and the entire project is non-operational. Now the people of Telangana on a total expenditure of 94,000 crores are paying 10,000 crores per year as interest and principal and loan repayment, and there is not a drop of water being used. Is how irresponsible and shameful for a former chief to say 3 pillars are gone, what is the big deal? You can't use the whole project. And how much of loss for the people of Telangana? No water, and you're paying 10,000 crores a year on this debt repayment. సీఎం గారు కేంద్ర ప్రభుత్వము సిబిఐ ఎంక్వైరీకి లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వము గతంలో ఉన్న సీఎం గారు ఏమీ చెప్పలేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏం డిమాండ్ చేయట్లేదు అనేది ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు అన్నారు. దీనిపైన మీ స్పందన? ఇక ఆయన అతి తెలివితేటలకు నిదర్శనం.
మేము ఆల్రెడీ జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఇనిషియేట్ చేసినాం, క్యాబినెట్లో రెజల్యూషన్ పాస్ చేసినాం, అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసినాం, సిట్టింగ్ జడ్జి కోసం అడిగినాము. సిబిఐ కంటే కూడా ఉన్నతమైన న్యాయ విచారణకు ఆదేశించినాము. ఎంతసేపు నా సిబిఐకి ఇస్తే ఆ కళ్ళెం మా చేతులకు వస్తుంది, కళ్ళెం మా చేతులు ఉంటే కేసీఆర్ దగ్గర కొంత గిల్లుకోవచ్చు అనే ధ్యాస తప్ప జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇచ్చి ఆర్డర్ చేసినందుకు వారికి ఉన్న కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక లేఖ రాసి సిట్టింగ్ జడ్జిని కేటాయించడానికి సహకరించకుండా జ్యుడిషియల్ ఎంక్వైరీనే తప్పుపడుతున్నాడు కిషన్ రెడ్డి గారు, లేకపోతే బీజేపీ వాళ్ళు. అంటే వాళ్ళకి జ్యుడిషియల్ ఎంక్వైరీ మీద, న్యాయమూర్తుల మీద నమ్మకం లేదా? మేమేమో మా స్టేట్ గవర్నమెంట్లో ఉండే విచారణ సంస్థలతో విచారణ చేయిస్తామని మేము చెప్పలేదు. మేము న్యాయస్థానం ద్వారానే విచారణ చేయిస్తామని చెప్పినాము. బీజేపీ వాళ్లకు న్యాయస్థానం మీద నమ్మకం లేదు, సిబిఐ విచారణ అడుగుతుండ్రా. పాయింట్ నెంబర్ 1. 10 సంవత్సరాలు మీరే 5 ఏళ్ళు మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు, 10 ఏళ్ళు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈ 10 సంవత్సరాలలో ఏ కేసులో కూడా సిబిఐ విచారణ కానీ, ఈడీ విచారణ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ విచారణ కానీ గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు చేపట్టలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాకు లేఖ రాయలేదు, కేసీఆర్ జుట్టు కాంగ్రెస్ మా చేతికి అందించలేదు. ఇవన్నీ కూడా వింటుంటే కిషన్ రెడ్డి గారి పట్ల జాలి కలుగుతుంది. ఈరోజు ఎందుకు ఎమ్మెల్యేలను పంపించలేదు? వారు నాకు తెలిసి వరంగల్లోనే ఉన్నట్టున్నారు. సగం దూరం ఆల్రెడీ వచ్చిండు, ఇక కొంచెంకంత దూరం వస్తే కాళేశ్వరం చూసిటోడు కదా. ఎందుకు రావడం లేదు? వాళ్ళ అవినీతిని బట్టబయలు చేద్దాము, అవినీతి పరుల బండారం బయట పెడదామని ప్రభుత్వం పిలిచింది. ఇప్పుడు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు సమావేశానికి పిలిస్తే మేము వెళ్తలేమా? నరేంద్ర మోడీ గారి దగ్గర, జలశక్తి మంత్రి దగ్గరికి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళి ప్రభుత్వం చర్చలు చేపట్టలేదా? మేము పోయి నివేదికలు ఇవ్వలేదా? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి రావడానికి మీకున్న సమస్య ఏంది? కేసీఆర్ అవినీతి బండారం బయట పెట్టడానికి ఈ కాళేశ్వరం పర్యటన, మేడిగడ్డ సందర్శన చాలా కీలకం. ఎందుకు రాలేదో ప్రజలకు ముందు కిషన్ రెడ్డి గారిని జవాబు చెప్పమన్నారు. విజిలెన్స్ కమిటీ రిపోర్టే అనుకోండి, అదేవిధంగా డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిర్వహణ, డిజైన్, క్వాలిటీ అన్ని లోపాలు ఉన్నాయంటే ఇవన్నీ కమిషన్లతో వ్యవహారం జరిగిందని అనుకుంటున్నాం. మరి వీటన్నింటికి అనుమతులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అంటే ఈ కమిషన్లు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనుకుంటున్నారు? ఒకటి. రెండోది, ఇప్పుడు ఈ 3 పునరుద్ధరణ అంటాలకే 1000 కోట్లతో కూడుకున్న అంశం. మరి వీటన్నింటిని పక్కన పెట్టి పాతది ఏదైతే తమిడియాటి నుంచి ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా వచ్చేది దాన్ని ఏమన్నా టేకప్ చేస్తారా? నేనేమంటున్నాను, ఇవన్నీ కూడా నిపుణులతో చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయాలు. నేను కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, శ్రీధర్ బాబు గారు 80,000 పుస్తకాలు మేము చదవలేదు. మాకంత గొప్ప విజ్ఞానం కూడా ఉందని మేము భావించడం లేదు. మేము పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ మాత్రమే. టెక్నికల్ ఎక్స్పర్ట్స్తో కూర్చొని వీటిని తొలగించి కొత్తది నిర్మాణం చేస్తే ప్రయోజనమా, లేకపోతే తుమ్మిడిఎట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మించి గ్రావిటీతో నీళ్ళు ఇస్తే ప్రయోజనమా? సాంకేతిక నిపుణులతో చర్చించినాక మా ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన నిర్ణయంతో ముందుకు వస్తుంది. ముందు మీకే వివరిస్తాం. మీ ప్రభుత్వ హయాంలో కొత్త ప్రాజెక్టులు కట్టే ఉద్దేశం ఏమైనా ఉందా సార్? ఏ కొత్త ప్రాజెక్టులే? ఇటు గోదావరి నది కావచ్చు, కృష్ణా నది మీద కావచ్చు, మీ ప్రభుత్వ హయాంలో కొత్త ప్రాజెక్టులు కట్టేటువంటి ఆలోచన ఏమైనా ఉందా? ఈ సమాధానమే మీకు సాంకేతిక నిపుణులు సలహాలు ఇస్తే డెఫినెట్ గా దాని పరిగణలోకి తీసుకుంటాం. Sir, I just want to ask, the Vigilance and Enforcement has given a scathing report. They said that there has been payments given, without even checking the completion and giving completion certificates. Now there is errors on the official side. What action are you taking on the officials? Already we have terminated that CE, and further we are going to recover that payments. If necessary, we are going to use R&R Act, Revenue Recovery Act. CM గారు, థ్యాంక్ యూ. CM గారు, రైట్ సార్. గౌరవనీయులకి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, సహచర మంత్రివర్గ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, పాత్రికేయ మిత్రులు, అధికారులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాను.